ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే అయితే మళ్ళీ ఒక న్యూ వీడియో చేద్దాం. సో టుడే అయితే ఈ మకానా కర్రీ చేయబోతున్నా. ఫస్ట్ అయితే మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత మకానా తీసుకోవాలన్నమాట. సో ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కదా. సో ఇదైతే ఇంత క్వాంటిటీ తీసుకున్నాం. సో దానికోసమని మనం టమాటా కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి మనకి ఎంతైతే కావాలో అది కూడా తీసుకోవాలన్నమాట. సో ఇవి రెండు తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసిన, ఇప్పుడు కొంచెం ఆవాలు కూడా యాడ్ చేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి అండ్ టమాటా యాడ్ చేసి మంచిగా ఉడికే వరకు ఉంచుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసినాం. ఎందుకంటే మనం మళ్ళీ కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ యాడ్ చేయాలి. సో కొంచెం లైట్గా ఫ్రై అయినాయి. సో ఇది సరిపోతాయి అన్నమాట. ఇది టమాటా కూడా యాడ్ చేయాలి. ఇదైతే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా బాయిల్ అవుతుంది. సో టమాటాలోనే వాటర్ వచ్చేసి మంచిగా బాయిల్ అవుతుంది. ఒక 15 to 20 minutesలో మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. కొంచెం పసుపు కూడా అది. సో ఒకసారి మంచిగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 15 minutes బాయిల్ చేసుకుంటాం. సో ఇదైతే మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఈ క్వాంటిటీ మంచిగా సో ఇట్లా మెత్తగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. సో మంచిగా ఇది బాయిల్ అయింది కదా, కొంచెం కూల్ అవ్వాలన్నమాట. చాలా వేడిగా ఉంది. కొంచెం కూల్ అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలన్నమాట, మంచిగా పేస్ట్ లాగా. సో ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకుందాం. చల్లగా అయిపోయింది. సో ఇందులో మనం కాజు కూడా యాడ్ చేస్తాం. ఆయిల్లో ఫ్రై చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ వేయచ్చు. ఎందుకంటే ఇది మరీ ఫ్రై అవుతుంది కాబట్టి నేనైతే డైరెక్ట్ వేసిన. మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలనుకుంటామో అన్నీ వేయచ్చు. సో ఇప్పుడైతే మిక్సీ చేద్దాం. దానైతే పేస్ట్ చేసుకున్నాం. ఇట్లా చేసుకోవాలి మొత్తం. సో ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులోనే బగారాకు, కొంచెం సాజీరా, కొంచెం లవంగాలు. సో ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు సో మనం బగారాలో వేసుకుంటాం కదా, చెక్క, ఆకు, సాజీరా, లవంగాలు ఇట్లా అవన్నీ యాడ్ చేసినాం. నెక్స్ట్ కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేసినాం. మనం ఆనియన్ పేస్ట్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ నేను అప్పుడు వేయలేదు అని చెప్పేసి ఇప్పుడు వేసాను. నెక్స్ట్ ఒక 2-3 పచ్చిమిర్చి, ఇది కాజు మళ్ళీ వేస్తాను ఒక 5-6. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసాను. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మకానా కూడా యాడ్ చేద్దాం. సో ఇది మంచిగా కలిపేసుకొని ఒక 5 minutes ఫ్రై అయిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. అన్నిటికీ ఆయిల్ తగిలేటట్టు మంచిగా కలిపేసుకున్న ఒక 5 minutes మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాం. సో 5 minutes అయితే అయింది. చూద్దాం. మంచిగా డ్రై అయిపోయింది. ఎంత ఆయిల్ వేసినా కూడా ఇవి వేసినాక మొత్తం ఆయిల్ అంతా పీల్చేస్తాను అనమాట. సో మంచిగా ఫ్రై అయిపోయింది, డ్రై అయింది. సో ఇప్పుడైతే మనం టమాటా ప్యూరీ ఇందులో యాడ్ చేద్దాం. మిక్సీ పట్టుకున్నదైతే ఇందులో యాడ్ చేద్దాం. సో టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసేసిన. ఇది కొంచెం ఒక 2-3 minutes బాయిల్ అవ్వాలన్నమాట. మళ్ళీ దీంట్లో ఒక 5 minutes మూత పెట్టేసుకొని మనం బాయిల్ చేద్దాం. సో 5 minutes అయింది. మంచిగా బాయిల్ అయిందన్నమాట. ఇప్పుడైతే మనం కారం యాడ్ చేసి వాటర్ యాడ్ చేద్దాం. ఎంతైతే కారం కావాలో అది యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసినాం కాబట్టి కారం ఎంతైతే కావాలో అంత. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. సో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా మంచిగా అన్నిటికీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం.
కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. సో కొంచెం కరివేపాకు, మంచిగా కలిపేసుకుందాం. సో ఇదైతే గ్రేవీ లాగానే ఉంటేనే బాగుంటుంది, చపాతీలకైనా మనం రైస్లోకైనా బాగుంటుంది అన్నమాట. సో ఇది తొందరనే బాయిల్ అవుతుంది, ఎందుకంటే పీసెస్ మెత్తగానే ఉంటాయి ఆల్రెడీ. మనకి గ్రేవీ లాగానే కాబట్టి వాటర్ ఎంతైతే, ఎందుకంటే మనం టమాటా ప్యూరీ యాడ్ చేసినాం కాబట్టి పుల్లగా కొంతమంది తినరు కదా. సో అది చూసుకొని వాటర్ యాడ్ చేయాలి. కారం అవన్నీ సరిపోయినాయి కూడా ఇప్పుడే యూజ్ చేసుకొని, తక్కువ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఒక 5 minutes బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితే అయిపోతాయి. సో ఇందులోనే కొంచెం నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నా. పెరుగు అనేది ఆప్షనల్. పెరుగు అంటే నాది కొంచెం మధ్యలో ఉంది, ఇది ఆప్షనల్ అనమాట. సో కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరు, బట్ నేనైతే యాడ్ చేసిన ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. సో ఇప్పుడు అన్నీ యాడ్ చేసిన కాబట్టి 5 minutes బాయిల్ అవ్వనిద్దాం అంతే. కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాం, కొంచెం యాడ్ చేసిన. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇట్లా గ్రేవీ ఉండేటట్టు తీసుకుంటున్నా. కావాలనుకుంటే మనం ఇంకా కొంచెం సేపు ఉంచుకున్నా పర్లేదు. సో మన తినేదాన్ని బట్టి అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది, ఇక తినడమే. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.